వచ్చారు. అలాగే పాక్తో చర్చలు ఉండవని చెప్తూనే ఆయన పాక్తో మాట్లాడాలంటే మేము ఒకే ఒక విషయం మాట్లాడతాం, అది ఉగ్రవాదం. అలాగే రెండోది పిఓకే, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, పిఓకే మాకు స్వాధీనం చేయటం. అన్యాయంగా ఆక్రమించిన పిఓకేని భారత్కి స్వాధీనం చేస్తే తప్ప ఇక పాక్తో మాట్లాడేది ఏమీ ఉండదు అని గట్టి సంకేతాన్ని ఇచ్చారు. అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా బహావల్పూర్, మురిడ్గే, ముజాఫర్పూర్ లో జరిగిన దాడులు ఎలా జరిగాయి, తీవ్రవాద స్థావరాలని ఎలా మట్టుబెట్టాయో అని చెప్పుకొచ్చారు. మేము పిఓకే పరిధిలోనే కాదు, పాక్ అంతర్భాగంలోకి వెళ్లి మేము ఏదైతే లక్ష్యంగా చేసుకున్నామో ఆ తీవ్రవాద స్థావరాల మీద దాడి చేశాము. దాదాపు 100 మంది తీవ్రవాదులు, కరడుగట్టిన తీవ్రవాదులు మేము తుదముట్టించాము అన్న విషయాన్ని ఆయన చెప్పారు. సో పాక్ కి హెచ్చరిక చేశారు. పాక్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఏం సందేశం ఇవ్వదలుచుకుందో కూడా చెప్పారు. దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, పాకిస్తాన్ గనక ఇంకా రెచ్చిపోతే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గత 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ దాడులు చేస్తూ వెళ్ళిన తర్వాత దాన్ని తిప్పికొట్టడంలో త్రివిధ దళాలకు మోడీ పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు గనక ఏమైనా రెచ్చిపోతే, ఎక్కడైనా కదలికలు కనిపించినా, ఎక్కడైనా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం చేసినా గట్టిగా రిటాలియేట్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగానే త్రివిధ దళాలు అద్భుతమైన విజయాలను సాధించాయి. ఈ సందర్భంగా భారత్ ఈ విజయాల గురించి ప్రపంచం అంతా చెప్తుండగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తనేదో ఘన విజయం సాధించినట్టుగా భారత్కి చెందిన 3 రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశాము, అలాగే S-400 రక్షణ వ్యవస్థని దెబ్బతీశాము, మిరేజ్ విమానాలను కూల్చేశాము, అలాగే భారత్ ఎయిర్ బేస్లని తునాతురుకలు చేశాము, ఇలాంటి ప్రచారం చేసుకుంటోంది. అలాగే కొన్ని AI ఇమేజ్లను, కొన్ని పాత ఫోటోలను చూపించి ప్రపంచం ముందు పెడుతోంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించడమే కాదు, వాస్తవాలు ఇది అని చెప్తారు. మేమేం చేశాము అన్న విషయాన్ని ఈ 3 రోజులుగా 7వ తారీఖున ప్రారంభించింది, 10వ తారీఖు వరకు జరిగిన ఈ వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నిటినీ భారత్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఉదాహరణలతో సహా చూపిస్తోంది. ఇది పలానా ప్లేసు, ఈ ప్లేస్ మా దాడుల తర్వాత ఇలా తయారైంది అని ఉదాహరణ పూర్వకంగా చూపిస్తోంది. సో ఇది గతంలో భారత్ దాడులకు పాల్పడినప్పుడు ఇది అబద్ధము అని పాకిస్తాన్ కూడా దాన్ని ఖండించింది. అంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ, ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు కానీ భారత్ అలా చేయలేదు అన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి, ఒక అబద్ధపు నరేషన్ చేయడానికి ప్రయత్నించింది. ఈసారి భారత్ లో ఉన్న ప్రతిపక్షాలకు గాని, అలాగే ఇతర దేశాలకు గాని ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. ప్రతి దాడిని శాటిలైట్ చిత్రాల ద్వారా ప్రజల ముందుంచింది. సో ఎక్కడా అబద్ధ ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేకుండా, ఇది అబద్ధము అని ప్రతిపక్షాలు ఆరోపించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంది. సో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది, సైనిక పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది, అలాగే ఆయుధాల పరంగా కూడా భారత ఆయుధాలు 100% పర్ఫెక్షన్ తో పనిచేసింది.